ఖమ్మం భద్రాద్రి జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం నిలిచిపోసిన పరిస్థితి ఉంది. సొసైటీ కేంద్రాల్లో రైతులు రోజుల తరబడి పడిగాపులు పడుతున్నారు. నిన్నటి వరకు లారీలు దొరకట్లేదు అనే సమస్య వస్తే ఇప్పుడు లారీలను రైతులు తెచ్చుకున్నప్పటికీ గోదాములు ఖాళీ లేవంటూ లారీలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. అధికారులే చేతులెత్తేస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భూపాల్ మనకు అందిస్తారు. ఖమ్మం జిల్లా విషయానికి వచ్చేసరికి ప్రధానంగా ఇక్కడ వరి, మొక్కజొన్న రెండు పంటలు పెద్ద స్థాయిలో పండించారు. అయితే ఒకవైపు వర్షాలు వస్తున్నప్పటికీ కొనుగోలు మాత్రం లేని పరిస్థితి ఏర్పడింది. ఈ వరి ధాన్యం అదేవిధంగా మొక్కజొన్నలకు సంబంధించి రైతులు మాత్రం చాలా ఇక్కట్లు పడుతున్నారు. ప్రధానంగా ఈ కొనుగోలు చేపడుతున్నామని చెప్తున్నప్పటికీ ఆ కొనుగోలు మాత్రం కొంత నిర్లక్ష్యంగా జరుగుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో సొసైటీ కేంద్రాల వద్ద పెద్ద సంఖ్యలో రైతులు అయితే వచ్చి ఉన్న పరిస్థితి. ఏంటి, ఎన్ని రోజులైంది? 3 రోజులైంది లారీ వచ్చి. ఎమ్మటే కాగితాలు ఇచ్చి పంపిస్తున్నారు. ఆ కాగితాలు రాలే, ఏం రాలే. 3 రోజుల నుంచి ఇన్నే ఉన్నాం మేము. ఆడ లోడ్ అయిన బండ్లు ఇంత మునిపి 9 రోజుల దాకా సీరియల్ కూడా 9 రోజుల దాకా సీరియల్ బండి తిరిగి ఆపి ఆడను ఆడ ఇబ్బంది పడి వచ్చినాం. ఈ లోడ్ కాడికి వచ్చి మాకు ఎమ్మటే కాగితాలు ఇస్తున్నారు. ఇప్పుడు 3 రోజులు అయింది, ఇంతవరకు కాగితాలు రాలే, ఏం రాలే. కాగితాలు ఏదంటే మాకు సిస్టమ్ చూపెట్టదు అని అంటారు వీళ్ళు. గోడం సిస్టమ్ అట్టేటప్పుడు లోలు ఎందుకు ఎత్తాలి, మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టాలి? ఎవరి మీద మరి మొత్తారం సోమవారం మాసపాటు లారీ వచ్చింది. లారీ వచ్చి ఎత్తిండు. ఎత్తి సోమవారం మాటపాటునే మేము దానికి వచ్చినాం. ఇంతవరకు సోమవారం అయింది, మంగళవారం అయింది, బోధారం కూడా ఆ బండి పోసేట్లేదు. ఆయన ఒళ్ళు మొత్తం జబజబలు ఆడుతుంది. ఎట్లా ఏం చేయాలి? రోజుకు 3 వేలు అంటుండు. కాగితాలు ఎట్లా రోజు 3 వేలు అడుగుతుండు. ఇక ఎట్లా అల్లొచ్చే మిగిలేదే ఉంది, మేము తినేదే ఉంది. గోడం లేదట, అది లేదట. మమ్మల్ని రోజు చంపుతుండు. మమ్మల్ని నాకు 9 ఎకరాలన్నర అక్కడ ఉంది పొలం. మేము ఇంకోసారి జీవితంలో వరి మొక్కజొన్న కానీ వరి కానీ మేము వేసుకోవడానికి మాకు ఇష్టపడట్లేదు. 4 బరిగొడ్లు కొట్టుకొని కాసుకుంటాం వల్ల మేము వ్యవసాయం చేయాలంటేనే మాకు చాలా ఇబ్బంది ఉంది. 3 రోజుల ఒక పూట నుంచి ఇక్కడ తిరుగుతున్నాం. మాది లోడ్ అయి ఉంది. లారీ ఆయన 3 వేలు అడుగుతాడు రోజుకి. వీడికి వచ్చిన ఆన్లైన్ కాలేదంటారు, ప్లస్ వాళ్ళకి గోడౌన్ సెటిల్మెంట్ కాలేదంటారు. రోజు తిరుగుతున్నాం. కనీసానికి ఇక్కడ కూలర్ లేదు, ఏమీ లేదు. ఇది సొసైటీ గోడం. ఈడ 200 మంది 50 మంది పట్టే దాంట్లో 200 మందిని కూర్చోబెట్టారు. రైతుల్ని చాలా ఇబ్బంది పడుతున్నాం. ధాన్యం కావచ్చు, అదేవిధంగా మొక్కజొన్న కావచ్చు, ఈ కొనుగోళ్ల కోసం అనేది ఆన్లైన్ చేయాలి. ఆన్లైన్ చేస్తే ఇక్కడి నుంచి అంటే లారీలని కేటాయించడం జరుగుతుంది. ప్రధానంగా లారీల విషయంలో ప్రభుత్వం మొన్ననే అంటే 4 రోజుల క్రితం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖమ్మం వచ్చి లారీలను అవసరమైతే బయట ఎటు వెళ్లే లారీలైనా తీసుకొచ్చి ఇక్కడ ధాన్యం కానీ వీటిని కొనుగోలు చేయాలని, అంటే లారీలకు ఎక్కించాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే లారీలు వస్తున్నప్పటికీ ఆ తర్వాత ఇప్పుడు ప్రధానమైన సమస్య ఆ లారీలకు సంబంధించి గోదాములను కేటాయించే విషయంలో నిర్లక్ష్యం జరుగుతున్న పరిస్థితి ఉంది. ఖమ్మం, భద్రాద్రి ఈ 2 జిల్లాల విషయానికి వచ్చేసరికి రైతులు మాత్రం చాలా ఇక్కట్లు పడుతున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా వరి ధాన్యం విషయంలో ప్రైవేట్లో చాలా తక్కువ ధర ఉంది. అదేవిధంగా ప్రభుత్వం మద్దతు ధర లభిస్తుందనే ఉద్దేశంతోనే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకి అదేవిధంగా సొసైటీ కేంద్రాల్లో విక్రయించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇక్కడ మాత్రం నానా రకాల ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆదివారం వస్తే సెలవు, అదేవిధంగా శనివారం కొనుగోలు జరగవు. ఇటువంటి పరిస్థితి ఉండగా మరోవైపున లారీల సమస్య మాత్రం బాగా వేధిస్తున్న పరిస్థితి. అదేవిధంగా లారీలకు సంబంధించి అదనంగా వసూలు చేయొద్దని అధికారులు అదేవిధంగా మంత్రులు చెప్తున్నారు. కానీ అధికార యంత్రాంగం మాత్రం పూర్తిగా చేతులు ఎత్తేసినట్లుగా కనపడుతుంది. ఎందుకంటే ఫస్ట్ ధాన్యం బయటకు వెళ్లాలంటే ధాన్యం ఎక్కడికక్కడ ఉంటే అధికారుల మీద ఒత్తిడి పెరుగుతుంది. ఆ నేపథ్యంలో పరోక్షంగా లారీలకు కానీ ఆ లారీ కాంట్రాక్ట్ తీసుకున్న వాళ్ళకి కానీ పరోక్షంగా కూడా అధికారులు సహకరిస్తున్నట్టుగా కనపడుతుంది. కెమెరా పర్సన్ పొద్దుతో భూపాల్, ఎన్టీవీ, ఖమ్మం నుంచి.